ప్రస్తుతం ఇవాళ ట్రెండింగ్లో ఉన్న అంశం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు దాదాపు 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవ్వడం, అలాగే ఈ సినిమా నిర్మాణమై విడుదలవ్వడానికి సుమారుగా దాదాపు 5 సంవత్సరాలు పైగా పట్టడం. ఒక దశలో ఈ సినిమా విడుదలవుతుందా, విడుదలకు నోచుకుంటుందా, ముందుగా నిర్మాణం పూర్తవుతుందా, ఆ తర్వాత విడుదలకు నోచుకుంటుందా అనేది కూడా సినీ వర్గాల్లో కూడా ఒక ప్రశ్నార్థకంగా నిలిచింది. ఈ ఎట్టకేలకు సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుని విడుదలయ్యింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించిన కొన్ని అంశాలను ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆసక్తి కలిగిస్తే ఈ వీడియోను మీ పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే ఈ వీడియో చూస్తున్న వారు తప్పక ఈ సమాచారం మరికొంతమందికి తెలియడానికి వీలుగా షేర్ చేయండి. మనం పవన్ కళ్యాణ్ చూస్తే పడి లేచిన కడలి తరంగం, అదేదో సినిమాలో చెప్పుకున్నట్టు అటు రాజకీయాల్లో చూసినా, ఇటు సినీ జీవితంలో చూసినా పవన్ కళ్యాణ్ విజయాలతో పాటు అంతకు మునుపు విపరీతమైన దెబ్బలు కూడా, విపరీతమైన అపజయాలను కూడా చూశారు. సినిమాల్లో సక్సెస్ బాటలో నడుస్తున్నాడు అన్న దశలోనే పరాజయాలను చూడటం, మళ్ళీ విజయాలతో ముందుకెళ్ళటం. అలాగే రాజకీయాల్లో చూస్తే కూడా తాను 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నా కూడా ఆ స్టేజ్లో అయితే ఇంకొకరు డిప్రెషన్కు లోనై రాజకీయాలను విరమించుకుంటారు అని చెప్పుకోవడంలో కూడా అతిశయోక్తి కాదు. అయితే అటువంటి స్టేజీ నుంచి కూడా ఆయన ఒక 2019 నుంచి 2024 విపరీతమైన స్ట్రగుల్స్ ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు మొక్కబోని ధైర్యంతో ప్రజల అభిమానాన్ని చూరగొంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయాన్ని పొంది దేశ రాజకీయాల్లోనే తనదైన ప్రతిభను ఒక వెలిగేలా చేశారు. జాతీయ మీడియాను కూడా ఆయన తన వైపు అట్రాక్ట్ అయ్యేలా చేసుకోగలిగారంటే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. అదేవిధంగా ఆయన సినిమాల్లో కూడా తనను నమ్ముకున్న నిర్మాత, తనను నమ్ముకున్న టెక్నీషియన్స్ ఇబ్బంది పడకుండా తానే ఆ సినిమాకు కథానాయకుడు కాబట్టి 5 సంవత్సరాల నిర్మాణ వ్యయం తీసుకున్న సినిమాను పూర్తి చేయడానికి తన వంతు సహకరించడమే కాక ఆ సినిమా 5 సంవత్సరాలు కాలయాపన నిర్మాణంలో జరగడానికి ఒకటి కోవిడ్ అయితే, ఒకటి ఆయన కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో ఆయన రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాజకీయాలకు కేటాయించడం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే ఆయన కేవలం తాను నటించి సినిమా పూర్తి అయింది అనే కోవలో కేవలం అక్కడికే పరిమితం కాకుండా ఆ సినిమా విజయవంతమయ్యేలా కూడా ఆ ప్రచార కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకొని సినిమా విడుదలకు 2-3 రోజుల నుంచే పూర్తి స్థాయిలో ఆ మేరకు ముందుకెళ్ళారు. ఆ తర్వాత సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి తనేమిటో, తన శైలి ఏమిటో చెప్పుకుంటూ వెళ్ళారు. తాను ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చానని, అయితే తన జీవనోపాధికి, పార్టీని నడపడానికి తనకు సినిమాలే ఆధారమని నిక్కచ్చిగా చెప్పిన రాజకీయ నాయకుడు. ఆ విధంగా చెప్పడం అనేది మనము చాలా తక్కువగా రాజకీయ నాయకులు చూస్తుంటాము. తాను రాజకీయాల్లోకి వచ్చినది ప్రజాసేవ చేయటానికి, తనకు ఆర్థికంగా జీవనోపాధికి, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి, పార్టీని నడపటానికి ఆర్థికంగా తనకు చేయూత అనేది సినిమానే. కాబట్టే
సినిమాలో నటించడం జరుగుతోందని ఘంటాపదంగా చెప్పినాడు. కాబట్టి చెప్పడమే కాకుండా ఆ కోవలో తాను నటించి సినిమా అపజయమై సినిమా నిర్మాతకు ఇబ్బంది లేకుండా ప్రచార బాధ్యతలను తీసుకొని ఇవాళ హరిహర వీరమల్లు సోషల్ మీడియాలో కొంత డివైడ్ టాక్ వస్తూ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ కొంత స్లోగా ఉందని డివైడ్ టాక్ వస్తూ ఉంది. అయినప్పటికీ కలెక్షన్ల ప్రభంజనం అయితే నడుస్తూ ఉంది. కొంతమంది విమర్శిస్తున్నారు, సినిమా అభిమానులు, సినిమాను ప్రేమించే ప్రేక్షకులు వెంటనే సినిమాను చూడాలనుకుంటారు. ఆ దశలో మళ్ళీ 500, 600, 900 వరకు సినిమా ధరలు నిర్ణయిస్తే ఎలా వెళ్ళాలి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ మొత్తం మీద చూస్తే ఈ మల్టిపుల్ అభిప్రాయాల నేపథ్యంలో ఏదైతేనే మొత్తానికి సినిమా సక్సెస్ అయ్యింది, కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. సినీ పరిశోధకులు వారి కోణములో చూస్తే సినిమా కూడా నిర్మాణ వ్యయం కూడా పూర్తి స్థాయిలోనే వచ్చేలా ఉంది. ఇక సినిమా విడుదలై 2 రోజుల్లోనే ఈ కలెక్షన్లు ఉన్నాయంటే ఇక ఆ మిశ్రమ స్పందన ఎలా ఉన్నా, ఓవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క సినిమా ప్రేక్షకుల్లో ఆయనకుండే ఆదరణ, ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఆ కోణంలో ఆసక్తి చూపేవారు ఇంకా ముందు కూడా సినిమాకు రావడం, కలెక్షన్లు మరింతగా ఉంటాయనుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి చూద్దాం, ఈ హరిహర వీరమల్లు హిట్టా, సూపర్ హిట్టా, ఊపర్ డూపర్ హిట్టా, ఏ కోణంలో ఏ రికార్డును అందుకొని ఉంది అనేది చూడాల్సి ఉంది.